నమస్తే, నేను మీరైతే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చేసరికి మనం అయితే మహేంద్రగిరి నుంచి కిందకి గంధాతి వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాం. సో మనలైతే మన బైక్స్ అందరు లైన్ అప్ చేసేసుకున్నారు. ఓకే, మన అయితే ఇంజిన్ ఆఫ్ కూడా అయిపోయి అందరికి నుంచి స్టార్ట్ అయిపోతారు. అందరు కూడా టువర్డ్ సైడ్ గంధాతి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతారు. సో అందువేళ వెళ్ళటం మాట్లాడుకుందాం, లెట్స్ గో. నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. బట్ అదే కాకుండా కింద దిగే వ్యూ కూడా వేరే లెవెల్ ఉంది అబ్బా. మీకు తెలుస్తుందో తెలియదే కానీ యాక్చువల్ నైట్ ఎక్కినాం కదా, నైట్ మాకు అంత అంటే ఫాగీతో ఉంది రోడ్స్ అన్నీ. కానీ ఇప్పుడైతే మాత్రం ఓవర్ కటింగ్ లాగా బెండింగ్లు ఏకదమ్ ఉన్నాయి, మామూలుగా లేవు కదా. ఓకే, ఆల్ రైట్. సో ముందుకెళ్ళి చూద్దాం ఎలాగుంటుంది లొకేషన్స్ అని చెప్పేసి. ఓకే, లెట్స్ గో. లొకేషన్ బాగుంది, ఇక్కడ లైన్ అప్ చేసుకున్నాం, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం, వీడియోస్. సో గాయ్స్ బ్యాక్ రండి, మనం ఆడకెళ్ళి కింద దిగాలి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. ఓకే, లెట్స్ గో. ఏంద్రా స్వామి, రోడ్లేంది ఇవి, కొండలేంది ఇలాగా పడిపోవడాలు, మొత్తం ఫాగీతో తయారైంది మార్నింగ్ వ్యూ పాయింట్ అయితే. అన్బ్రేకబుల్ బాండింగ్ విత్ మై వర్టెక్స్ రైడర్స్ గ్రూప్స్తో ఆడైతే మొత్తం ఫాగే. సో గాయస్ కొద్దిగా జాగ్రత్తగా రండి, రోడ్స్ కొద్దిగా ల్యాండ్ సైడ్స్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్రోల్ సేవ్ చేయాలంటే కీ ఆపేయాలి డౌన్లో. అట్టనే చేసినాం మనం. చూద్దాం మరి కిందకి వెళ్ళి మనం అయితే గంధాతి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఒక చాయ్ బ్రేక్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ ప్లాన్ చేసినాం. సో దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. మీకు చెప్పా కదా నైట్ మీకు వచ్చే వీడియోలో, దీని ముందు వీడియోలో వాటర్ దేని పట్టాం అనేది. సో దీనికోసమే మనం వాటర్ పట్టింది స్పెసిఫిక్గా. ఓకే, వేరే లెవెల్ ఉంది అబ్బా లొకేషన్స్. ఆడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి కదా. మనలు వచ్చేస్తుంటారు ఒకే ఫ్లో మూమెంట్లో. వాటర్ న్యాచురల్గా ఉంది. వాటర్ ఇటు సైడ్ వాటర్ వెళ్ళిపోయి ఇప్పుడు ఇటు సైడ్ వచ్చింది వాటర్. బాంబులకు లేదు అయ్యా, వేరే లెవెల్. అన్బ్రేకబుల్ బాండింగ్ మనకి కదా, అమేజింగ్. అంతా ఫారెస్ట్ ఏరియా ఇద్దాం ఉంది. మామూలు మీ గోపురం ఎలా కనబడుతుంది తెలియదుగా, మాకైతే ఒక లెవెల్లో కనబడుతుంది లొకేషన్స్. అన్బ్రేకబుల్. కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మన వీడియోస్. ఓకే, ఐ హోప్ చూద్దాం. మనం అయితే గంధాతికి కూడా దగ్గరలో ఉన్నాం. ఈ ఊరి పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి అబ్బా, వేరే లెవెలే. ఓరే మామ, ఏందిరా మామ, లొకేషన్స్ అయితే ఏకదమ్ పర్ఫెక్ట్. మనకి న్యాచురల్ ఈజ్ కాలింగ్ అనేటట్టుగా న్యాచురల్ మ్యాన్ అంటారు మనకి. సో ప్రకృతి పిలుస్తుంది అంటేనే వెళ్ళిపోతాం అనేటట్టుగా ఉంటుంది ఇది ప్లేసెస్. ఐ హోప్ ముందుకు వెళ్దాం. మరి వెలకుందనే తెలియదు కదా. ఓకే, అయితే ఉంది. ఇట్స్ వేరే లెవెల్. మనలైతే ఇదే బండి రాజమండ్రి నుంచి వచ్చింది. హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అని వచ్చినందుకు. ఓకే, మామూలుగా లేదు కదా, మన ముందు వాళ్ళు వెళ్ళిపోతానే. మొత్తం 5 బైకులు అయినాయి ప్రజెంట్. ఏదైనా మనం ఒక పెట్టామంటే దగ్గర 5 బైకులు అండ్ 9 మంది వచ్చాం ఫస్ట్ బ్యాచ్కి. సో నెక్స్ట్ బ్యాచ్ కూడా పెరుగుతారని నేను అయితే కోరుకుంటున్నా, ఐ హోప్. సో ఎందుకంటే ఇలాంటి రైడ్స్ కూడా మీరు ఎంజాయ్ చేయాలి ఒక నేచర్తో అని చెప్పేసి అనుకుని మేమైతే లో బడ్జెట్లో ఒక 1200-2000లో అయితే 2 డేస్కి పెట్టేటట్టుకున్నట్టు పెట్టుకుంటున్నాం. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్ దిస్ గ్రూప్. ఓకే, వర్టెక్స్ రైడర్స్. ఆల్ రైట్, ముందుకు దగ్గర 7 కిలోమీటర్లు ఉంది కదా, వెళ్ళిపోదాం. ఓకే, మామూలుగా లేదు కదా భయ్య లొకేషన్స్. ఫాగ్ చూడు, ఫాగ్ చూడు ఎలా ఉందో. మొత్తం చూడు ఫాగ్, మొత్తం ఫాగే బాబ్రే, వేరే లెవెల్. అబ్బా లొకేషన్ ఏందిరా స్వామి, ఇదేంది లొకేషన్స్.
ఇంకెక్కడ దగ్గర దగ్గర ఒక 5-6 రోజులు ఉండిపోయేటట్టుగా ఉంది కదా, అలాగ అనిపిస్తుంది. అంత టెంప్టింగ్ అయిపోతుంది ఆ లొకేషన్స్ తోటి. అందుకే ఒక బైక్ని ఒక మిషన్ నమ్ముకుంటే అలాగే ఉంటుంది. అమ్మాయిలు నమ్ముకుంటే ఏమవుతుందిరా భయ్యా మీకు ఆఖరికి చెప్పు దెబ్బలు తప్పించి. మొత్తం ఫాగ్, ఇంకా ముందుకైతే రోడ్లు కూడా కనబడేటట్టు లేవు ఫాగ్స్ తోటి. మళ్ళీ మార్నింగే ఏందయ్యా స్వామి ఎలా తయారయ్యారు. ఏదైనా ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళేటట్టు, కొత్త ఊర్లకి వెళ్ళేటట్టు ఎలా ఉంటుందంటే వేరే లెవెల్. అందులో బాబా ఏమైనా ఉందా లొకేషన్, వేరే లెవెల్ ఫాగ్. బాబా రైట్ సైడ్ మామూలుగా లేదు కదా. ఓకే, మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే వేరే లెవెల్ ఉంది మొత్తం ఫాగీ తోటి మామూలుగా లేదు కదా అస్సలు. మా బాబాయ్ ఏందయ్యా స్వామిరా చింటూగా నువ్వు రాకరే. మనలో అయితే అమ్మ బాబాయ్ లొకేషన్స్ ఏంది ఇవేంది ఇలాగున్నాయి అంటే మనం అరకే కాదు ఇటు కూడా రావచ్చు అని చెప్పేసి చూపిస్తాను మనకి లొకేషన్స్ అయితే కదా. మొత్తం ఫాగీ బాబా. ఓహో అమేజింగ్. ఏకదమ్ అయితే వచ్చేసినాం ఫైనలీ. ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఉంది గంధావతి వాటర్ ఫాల్స్. ఏడకెళ్ళి 2 కిలోమీటర్స్, వేరే లెవెల్ కదా. చూద్దాం. మనం అయితే దగ్గరకు వచ్చాం. బట్ నోటీస్ అని పెట్టారు, రిమైన్స్ టెంపరీ క్లోజ్ అంటే. ఎందుకంటే హెవీ వాటర్ ఫాల్స్ పడడం వల్ల. సో అందుకని చెప్పేసి టెంపరీగా ప్రజెంట్ క్లోజ్ చేశారు. పర్మనెంట్లీ క్లోజ్ కాదు, టెంపరీ క్లోజ్ చేశారు. బట్ చూడాలి దాన్ని బట్టి. ఇక్కడికి వెళ్ళి ఇంకేదైనా మామూలుగా రివర్ క్రాసింగ్ ఏమంటే అక్కడ కుకింగ్ చేసుకుందాం. ఓకే లెట్స్ గో. మన వాళ్ళు అయితే ఇక్కడ ఒక 1 వీక్ వరకు అయితే క్లోజ్ చేసేసారు. ఎందుకు వస్తారు ఇట నాకు అర్థం కాదు. గూగుల్ మ్యాప్ను కూడా నమ్మకూడదు, గూగుల్ మ్యాప్ను కూడా అసలు నమ్మకూడదు భయ్య. అది గూగుల్ మ్యాప్ కూడా మరి క్లోజ్ అని పెట్టట్లేదు, కానీ 1 వీక్ అని క్లోజ్ అని చెప్పేసి అన్నారు. చూద్దాం. 1 వీక్ వరకు అయితే మీరు లాస్ట్ ఒక 1 వీక్ వరకు అయితే నాట్ అలౌడ్ అని చెప్పేసి పెట్టండి. మరి దారుణం అంటే ల్యాండ్ సైడ్స్ అవ్వడం వల్ల, వర్షాలు ఎక్కువ పడడం వల్ల అన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయాయి. సో ముందుకు వెళ్దాం. చిన్న ఒక వాటర్ ఫాల్స్ చిన్న టైప్ ఉంటాయి కదా. సో ఆడ మనం వెళ్ళి కొంత ఫ్రెష్ అప్ అయిపోయి ఆడ నుంచి ఇంకో ప్లాన్ చేంజ్ అవుతుంది. ఓకే లెట్స్ గో. ఇక్కడ మ్యాగీ చేస్తుండ్రు కదా, అంత మ్యాగీ అంత కుకింగ్ అవుతుంది అక్కడ. చూపిస్తుంది చూడండి వీడియోస్. మామూలుగా లేదు, వేరే లెవెల్. మామూలుగా లేదు కదా మ్యాగీ. మనకు ఏదో డిస్కషన్ చేస్తుంటారు. నైట్ చికెన్ మాస్టర్ అవుతానే, ఇప్పుడు మార్నింగ్ కూడా ఇద్దరే మ్యాగీ మాస్టర్స్. వీళ్ళందరూ ప్రేక్షకులు అంటే వచ్చి తినేటోళ్ళు అంట వాళ్ళు. మామూలుగా లేదు కదా, ఏదైనా వంట మాస్టర్లతో ఉంటుంది హైలైట్. మనం చేస్తాం అనుకో, బట్ ఒకనొక టైంలో మనం తప్పించుకోవాలి బేసిక్గా. ఓకే, ఇక్కడి నుంచి మొత్తం తినేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయి గేరప్ అయిపోయి మళ్ళీ గోపురిలో మాట్లాడుకుందాం. లెట్స్ గో. రెడీ అయిపోయాం, గేరప్ కూడా అయిపోయాం మొత్తం. మనడైతే ఇప్పుడు ఈ బండి మనం తీస్తున్నాం, మనడైతే నా బండి తీస్తాను అన్నాడు మన ఫాలోవర్. మనైతే రాజమండ్రి నుంచి వచ్చి ఈ బండి తెచ్చాడు మనడైతే. చూద్దాం. ఈ బండి మనం హెచ్ఓడీలేసే, బట్ కాకపోతే దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే ఇది మరీ చిన్నలా కనబడుతుంది, అది కొద్దిగా పెద్దలా కనబడుతుంది, అంతే తేడా. ఓకే ఆల్రైట్ లెట్స్ గో. హెల్మెట్ వేసుకో. హెల్మెట్ ఏది? హెల్మెట్ వేసుకో. హెల్మెట్ వేసుకో. అలా అదిగో
ఎంతసేపు చెప్పు నాకు ఇచ్చానన్నా నేను ఎక్కడ పెట్టా బాబు నువ్వు బ్యాగ్ ఏంటి బాబు ముందు వెళ్ళాలి అలాగ అవ్వదు 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 అంత వెయిట్ వద్దు అంత వెయిట్ పెట్టకూడదు ఏమి లే బండి షిఫ్ట్ చేసాడుగా అలా జాగ్రత్త పట్టి గట్టిగా మొండలో దిగ్గి Rating. Ini kayak apa? Kan mana nih tolin ini berbanding mana ke serta deh. మనోడు ఇప్పుడు రేపు హ్యాండిల్ బార్ చూసుకొని మార్చేస్తాడు దీనికి హ్యాండిల్ బార్ హ్యాండిల్ బార్ మారిస్తే నీకు కొద్ది కంఫర్ట్ దొరికిద్ది స్టెఫినెస్గా ఇది లైట్ వెయిట్ అనుకో అంటే దీని మీద కూర్చుని లైట్ వెయిట్ అనుకో సింపుల్గా వెళ్ళిపోద్ది బండి వెయిట్ ఉండాలనుకో కొద్ది బండి ఇబ్బంది పడుతుంది వచ్చి కొద్ది మైండ్ రిలీఫ్ అవుతుంది 2 days ఇట్టామనుకో కొద్ది నేచర్ ఎంజాయ్ చేసుకొని వస్తే బెస్ట్ ముందు పద
చూసావా మొత్తం తడి వాటర్ జారుతుంది. నైట్ మా ఒత్తాడైతే మామూలు లేదు తెలిసి రోడ్డు. అదే అలా ఇంకో తోవ ఉంటది. ఆ తోవ అంటే అయితే పలాస్తా మీరు టెక్కల నుంచి రాలేదు కదా, టెక్కల నుంచి వస్తే మీకు తెలుస్తుంది. మామూలు కాదు. ఇలాగే రోడ్ ఉంటుందా, మధ్యలో నీళ్ళు అలా పారుతూ ఉంటాయి రోడ్డు మీద. దారుణం. నేనా అంటే నాది లాస్ట్ ఇయర్ నుంచి నార్మల్ రైడ్స్ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే లాంగ్ రైడ్స్ అయితే 2 రైడ్స్ అయినాయి కంప్లీట్ గా. ఒకటి అప్ అండ్ డౌన్ కలిపి 2800, ఇంకోటి వచ్చేసరికి 7000. 7000 అయితే దగ్గర అంటే 7000 అంటే 7000 2000 తీసి 5000 వరకు 16 రోజులకు వస్తాం. అంటే ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి ట్రైన్. ముగ్గురం వెళ్ళాం అప్పుడు. అంటే అక్కడ గ్రూప్ జాయిన్ అయ్యాం. ఆ గ్రూప్ కాకనే ఆన్ ద వే అయితే ముగ్గురం వెళ్ళాం. నా బండి ఇప్పుడు ఆ బండి మీద ఇద్దరం వెళ్ళాం. ఇంకోటి దాని మీద ఇంకా లగేజ్ ఎక్కువ ఉండేది. మనోడు బ్యాగ్ ఉందా, ఇప్పుడు మనోడు స్ప్లెండర్ ప్రో మీద అదే లగేజ్ బ్యాగ్ నా బండికి ఉండేది ఫస్ట్. నేను ఆ సిచ్యువేషన్ మనం ఎంచుకోకనే టాప్ బాక్స్ పెట్టుకున్నాను. అందుకనే టాప్ బాక్స్ వల్ల ఏంటంటే మనకి ఉపయోగాలు, లాక్ తీస్తే సామాన్లు ఎట్టేసుకుంటాం, తీసేసుకుంటాం. సో బెస్ట్. ఇది అలా కాదు, జిప్పులు తీసి రైన్ కవర్లు తీసి ఇవన్నీ తలకాయ నొప్పులు. సో టాప్ బాక్స్ అనుకో మెయిన్ కావాల్సిన అందులో పెట్టుకుంటాము. మిగతావి ఇంకొక బ్యాగ్, దానిపైన ఇంకో బ్యాగ్, చిన్న బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్ ఇట్టమంటే ఒక 10 రోజులు తిరిగేవచ్చు. ఎందుకంటే రైడింగ్ గేర్ ఉంటుంది కాబట్టి. ఒక టీషర్ట్ ట్రాక్ నార్మల్ నైట్ టైము, మిగతా రైడింగ్ గేరే కదా. షర్ట్ ఇంకో 2 జతలు పెట్టుకుంటే నీకు బడ్జెట్లో చేరిపోతుంది. అంటే ఇప్పుడు కొన్ని ప్లేస్లు తిరుగుతాం కదా, సో దాని పరంగా. లేదేటి ఎక్కడ ఎక్కడ? ఆహా. ఏంటంటే నో పెట్రోల్ బోర్డు పెట్టాడమ్మా.
మూడు రోజుల నుంచి లేదంట పెట్రోల్ బండి. డీజిల్ వీలేరీలో లైట్లు ఆపు మనం. 3 to 4 కిలోమీటర్స్ ఉందనగానే పెట్రోల్ అయితే వచ్చినాం. ఇక్కడ పెట్రోల్ కొట్టించేసుకున్నాం. పొంతాం మళ్ళీ పలాస వెళ్ళి పలాస నుంచి బీచ్కి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. మామూలుగా లేదు కదా, ఇట్స్ వేరే లెవెల్. ఐ హోప్. ఓకే, లెట్స్ గో. ఏకంగా సిటీస్ నుంచి మొత్తం ఇవన్నీ ఏరియాల నుంచి తిప్పేస్తా ఉంటారు. మామూలు కాదు కదా, వేరే లెవెల్ మనోడితోటి. చూద్దాం మరి. పలాస జీడిపప్పు ఫేమస్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఒక ఇది పెట్టారు, జీడిపప్పు అది ఉంటుంది కదా, జీడిపప్పు బొమ్మ పెట్టారు చూసావా. జీడిపండు తర్వాత జీడిపెక్క బాగుంటుంది అబ్బా. ఏదైనా ఒక ఆర్చ్, ఒక ఆర్కిటెక్ట్ ఆర్చ్ తెలగొందంటే బొమ్మలు లేదు కదా. ఎవర్రా వీడు అంత టాలెంటెడ్గా ఉన్నాడు, ఒకరికి ఎలిమెంట్లు లేవు కదా. మరీ దారుణంగా తయారయ్యారు జనాలే. మినిమం కామన్ సెన్స్ కూడా లేదు కదా, బేసిక్ కూడా లేదు వీళ్ళకి. చూద్దాం. ఓకే, లెట్స్ గో. కానీ మనలో అయితే ఈ తోవని తీసుకొని వెళ్తుండ్రు, కానీ యాక్చువల్గా ఈరోజు అయితే బందోబస్తుగా ఎక్కువ కనబడుతున్నారు. చూద్దాం మనలో ఇంకెవరు ఎక్కడ ఉన్నారు అనుకోండి పేరు మనలో. దాన్ని బట్టి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఐ హోప్. లోపల నుంచి వచ్చాం కదా, పలాస నుంచి వెళ్ళి లోపలికి వెళ్తే టెక్కలు వెళ్తాం. ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్తే సోంపేట వెళ్తాం. చూద్దాం మరి. ఈ సోంపేట వైపు వెళ్ళే తోవలోనే ముందున ఒక ఏంది ఇది బీచ్కి అయితే వెళ్తున్నాం. ఐ హోప్. చూడాలి. మనలో అయితే ఇద్దరు వచ్చారు, ఇంకో మిగతా వాళ్ళు రావాలి. లెట్స్ గో. ఈ అమ్మాయి ఎక్కడికక్కడ ఏందిరా బాబు, మొత్తం రివర్ క్రాసింగ్ లాగా అయిపోతుంది ఊర్లు. హైవేల మీదకి వచ్చేస్తున్నా నీళ్ళు, మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తున్నా నీళ్ళు ఏకంగా. ఇక్కడికెళ్ళి నాకు తెలిసి ఇంకొక 2-3 కిలోమీటర్స్ దగ్గరలో 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. బీచ్కి అయితే వెళ్ళిపోతాం. చూద్దాం మరి. వర్త కదా, బీచ్ తీసుకుని వెళ్తాను కదా మనోడు. అది వర్త కదా అని చూడాలి కదా. ఐ హోప్. లెట్స్ గో బాబా. మామూలు లేదు ఎంజాయ్మెంట్, వేరే లెవెల్. ఏం గ్రూప్ రైడ్లో కూడా లచ్చల బళ్ళు అవసరం లేదు. ఒక మినిమం ఒక 5 బళ్ళు, ఒక 10 బళ్ళు, ఒక 20 బైక్స్ వచ్చినట్టే. బళ్ళు అంటే మీకు అర్థమవుతుంది. లేదంటే మినిమం ఒక 20 to 30 బైక్స్ అయితే బెస్ట్ రైడింగ్కి. సో మీరు కూడా మాతో జాయిన్ అవ్వాలంటే ప్రెసెంట్ ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చారు, రాజమండ్రి నుంచి వచ్చారంటే మీరు లోకల్ ఉండే వాళ్ళు మీరు వస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఐ హోప్. ఆల్ రైట్, లెట్స్ గో. అన్ని ఏపీ బైక్స్. ఇది మన బైకు, కాకపోతే మనం డ్రైవ్ చేయట్లే. మన ఫాలోవర్ అయినా మన రాజమండ్రి అన్న అయితే డ్రైవ్ చేస్తాడు. వెనకాల కూర్చున్నానేమో విజయవాడ నుంచి వచ్చినన్న. సో వాళ్ళకైతే నేనైతే హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను రైడ్ పెడుతున్నాను అనగానే ఇంకా వాళ్ళైతే ఇంకా నువ్వు పెట్టు మనకంట బ్రో అని చెప్పి మేమైతే నీకు సపోర్ట్ ఇస్తామని చెప్పేసి అన్నారు.
వాళ్ళు ఒక్కలే కాకుండా వాళ్ళతో పాటు ఇంకొకరు కూడా తోడని తీసుకొని రావడం కూడా వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి ఆ కంటెంట్ నచ్చింది కాబట్టి వాళ్ళకి అంటే మన ఎలాగంటే మన ఫ్రెండ్లీ నచ్చింది కాబట్టి ఇంకొకరు తీసుకొని వచ్చేవారు. సో అంటే వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి ఇద్దరు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు మీకు. ఓకే, చూద్దాం మరి మేబీ ఇంకా ఫర్దర్గా మనం ఇంకెక్కడెక్కడి నుంచైనా వెళ్ళి రావాలి, ఎక్కడెక్కడ ఉందో లేదా మనకు సపోర్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఐ హోప్. ఓకే, లెట్స్ గో. మామూలు లేదు కదా రైడ్. బాబాయ్ 3 to 4 kilometers అయితే దాటిన తర్వాత అయితే మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం. చూద్దాం, కొన్ని దగ్గర అయితే కూడా రోడ్స్ వేసేదా కూడా బాగున్నాయి, కొన్ని దగ్గర అయితే అసలు బాగోలేదు. ఏంటో ఈ రోడ్లు ఏందో నాకు అర్థం కాదు భయ్య. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, సరదాగా బాగుంటుంది. ఎందుకంటే ఒడిస్సా సైడ్ రోడ్లు ఉన్నాయి భయ్య, మామూలు లేవు. అది డెవలప్మెంట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనమైతే హరిపురం వైపు వెళ్తున్నాం, బీచ్ సైడ్ అంట. మరి బీచ్ ఎలాగుంటుంది అనేది తెలియదు కదా. బీచ్ చూసుకొని టువర్డ్స్ స్ట్రైట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే తిన్నగా బీచ్ చూసుకొని రిటర్న్ మనం ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఆల్ రైట్. ఎన్హెచ్ఐ విశ్రాంతి స్థలం అంట. బాగుంది, కొంత డెవలప్మెంట్ బాగానే అయ్యింది. కొన్ని డెవలప్మెంట్ అయ్యా, కొన్ని డెవలప్మెంట్ అవ్వలేదు. ఓకే, ఆల్ రైట్. చూద్దాం మరి ముందుకు వెళ్ళాక ఎలాగుంటాయి రోడ్స్ అనేది తెలియదు కదా. రైల్వే ట్రాక్లు అయితే దాడుతున్నాం, బట్ ఈ ట్రైన్ అయితే రావట్లేదు. ట్రైన్ వస్తే మనం ఎందుకంటే రాం కదా. రైల్వే ట్రాక్ ఎక్కం కదా, బయట నుండి పోతాం. గేట్లు వేసేస్తారు, బాబు బయటికి వెళ్ళిపోండి అమ్మ అంటాడు ఒకటే మాట. ఇప్పుడు ట్రైన్ రాలేదు కాబట్టి మనం వెళ్ళిపోయాం, లేదంటే ఆడ ఉండిపోదాం. ఇక్కడికెళ్ళి 1 or 2 kilometers అయితే ఉంటుంది కదా. సో బీచ్కి అయితే నాకు తెలిసి చల్లగాలి అయితే తగులుతుంది. బీచ్ ఈ కొబ్బరి చెట్లు అవతల బీచ్ అనుకుంటాను కదా, అదే బీచ్. అదే చూడాలి మరి ఎలాగుంటుంది అనేది బేసిక్గా తెలియదు కదా. నార్మల్గా ఒక బ్లైండ్గా వస్తున్నాం, కొంత నేచర్ని ఎంజాయ్ చేసుకొని వెళ్దాం. సో ప్రకృతి అయితే ఇటు సైడ్ అయితే ఎంతో పీస్ఫుల్గా ఉంది. ఓకే, అదైతే ఒక షాప్ ఉంటుంది, వెల్డింగ్ షాపు. సో ఇక్కడికి వెళ్ళి మనం రైడ్ మళ్ళీ బీచ్కి వెళ్ళిపోదాం. మామూలుగా లేదు కదా, చూద్దాం. అందరూ ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఉంటారు కాబట్టి అందరూ అలాగా ఉంటారు. ఐ హోప్ మరి అందరికీ పెద్ద జాబులు గీబులేమీ లేవు, మామూలుగా ఉంటుంది ఒక్కొక్కడు. లెట్స్ గో. మామూలుగా లేదే, ఎవర్రా వీడు ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు. చూద్దాం. ఐ హోప్. ఇక్కడైతే మొత్తం అంతా చేపలే పడతాండ్రు, ఇక్కడ చూసోలే చేపలే పడతాండ్రు. మనోడు ఇల్లు ఇక్కడే, మనోడు ఇల్లు ఇదే. మనోడు ఇప్పుడు లగేజ్ దగ్గర తీసేసుకొని బీచ్కి వస్తాడు. చూద్దాం. పలాసపురం ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ అంటే పేరెంట్స్ అయితే మనల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. చల్లగా కూల్ డ్రింక్ ఇచ్చారు, కూల్ డ్రింక్ తాగేసి ఇప్పుడు అయితే మనం బీచ్కి పోతున్నాం. ఏదైనా ఒక రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే రైడింగ్లో ఉంటే ఇలాగ ఉండాలి. సో కొంతమంది టైం పాస్కి వచ్చిన వాళ్ళు వేరు, టైం మనకి ఈ ఉండేది వేరు కదా. ఓకే, ఇక్కడికి వెళ్ళి బీచ్కి వెళ్దాం, అక్కడ వాతావరణం ఎలా ఉందో చూద్దాం. పదండి. ఓకే, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం కదా, ఈడ నుంచి అయితే బీచ్ వస్తుందంట. యాక్చువల్గా అందరూ అనుకున్నాం బీచ్, బట్ అయితే ఇప్పుడైతే అది కాదు. అనుకున్న బ్యాక్గ్రౌండ్ అలాగా అనిపించింది. బట్ ఇక్కడికి వెళ్ళి అయితే ఒక 3 to 4 kilometers అయితే ఉంది బీచ్. చూద్దాం, సింగల్ వే ఎంతవరకు వెళ్ళగలం అనేది తెలియదు కదా. ఐ హోప్. లెట్స్ గో. వేరే లెవెల్ ఉంది మా అమ్మ. చూసుకుని వెళ్ళు. బాబోయ్,
ఇవన్నీ రెస్టారెంట్లు ఉన్నాయిగా, అటు నుంచి వచ్చినప్పుడు టైం చూసుకొని లంచ్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఐ హోప్ లెట్స్ గో మామ. టువర్డ్స్ ఆ రోడ్ అంటే వచ్చిన వెంటనే చిన్న సందులోకి వెళ్తాం బీచ్కి. చెప్పాలైతే మనం బీచ్ కనపడలేదు, కానీ ఇప్పుడైతే బీచ్ కనపడ్డది. అది కావతల చెట్లు కావతల చూద్దాం బీచ్ బాగుందా లేదా మన వైజాగ్ అంటే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపులేషన్ ఉన్న దగ్గర ఏదైనా ఒక బీచ్ అలాంటి ఉన్నదంటే ట్రెండింగ్ అయిపోతుంది. బట్ ఇలాంటివంటే ట్రెండింగ్ అవ్వడానికి చాలా కష్టం కదా. విలేజెస్ సిటీస్ వేరు, విలేజెస్ వేరు. అంతా జీడి తోటలు మొత్తం. ఎవడో మనం వచ్చిన తర్వాత తారు వేసుకుని వచ్చేస్తుంటే, మనం వచ్చిన తర్వాత తారు వచ్చింది బ్యాక్ సైడ్ అయితే. చూద్దాం. ఐ హోప్. రోడ్లు అయితే మాత్రం బాగాలేదు. సో ఎలాంటి డే టైం కాబట్టి ఇలా కనబడిపోతుంది. నైట్ టైం అయితే అది కనబడవు కదా. అయ్యా బాబాయ్, ఇదేంది రోడ్డు, ఇలా ఉన్నాయి రోడ్స్. చూద్దాం దాన్ని బట్టి. రే కొల ఆపండి రా మీరు, నీరు అన్నీ వేస్ట్ చేసుకుని. స్నానాలు చేయడానికి వచ్చిన స్నానాలు బకెట్ తెచ్చుకుంటే బాగుంది కదా. ఎంతనే విలేజెస్లో వాటర్ కొరవ ఉండరు కదా, సిటీస్లోనే అయితేనే కొద్దిగా కష్టం కాబట్టి. ఐ డిడ్ ఇట్. ఎందుకంటే మనమైతే బీచ్కి అయితే దగ్గరలోకి వచ్చేసినాం. ఇదిగో వచ్చేసినాం బీచ్కి అయితే వచ్చేసినాం. వేరే లెవెల్ ఉందబ్బా బీచ్, కొద్దిగా పీస్ఫుల్గా ఉంది, వేరే లెవెలే. కూర్చోడం కూడా కట్టినట్టుగా ఉన్నారు కదా. రోడ్డు ఏది బాగుందో తెలియదు, కానీ ఆఫ్ రోడ్కి ఏదో చూద్దరు, దాన్ని బట్టి డిసైడ్ అయిపోవడమే. వేరే లెవెల్. మామూలుగా లేదుగా. మనలైతే ఒక ఎగ్జామ్కి వస్తుండ్రు, వేరే లెవెల్. వచ్చే అలాగే పెట్టాడు. బీచ్లోకి అయితే ఎంట్రీ చేస్తున్నాం బైక్స్. ఇదంతా ఇలాగ ఆఫ్ రోడ్లే కదా, వేరే లెవెల్. చూసుకొని వెళ్ళే అలా దింపు, అలా లెఫ్ట్ దింపు అంతే. అలాగే వెళ్ళు అంతే. ఓకే వచ్చేసింది నీకు. లెఫ్ట్ తిప్పి అలాగ పైకి ఎక్కించు, తిప్పు, రేజీ ఎక్కించాలిగా. అలా తినగల వెళ్ళిపో, కింద నుంచి వెళ్ళిపో సందులోకి. అలా వెళ్ళిపో. ఓకే సెట్ అయిపోయింది, ఎక్కించి అలా తినగల వెళ్ళిపో అంతే. ఓకే ఇప్పుడు అయితే మన బుల్డోజర్ని అయితే, మన బేబీ గారిని అయితే టాప్ బాక్స్ చేసుకొని హ్యాండిల్ చేయడం చూద్దాం. లెట్స్ గో కదా. బైక్స్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసేసుకున్నాం, మనలో అయితే వెళ్ళిపోతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే సైడ్కి ఇలాగే పెట్టినా, అక్కడ దిగిపోయింది. సో బండి పడిపోయి మన గ్లాస్ అయితే బ్రోకెన్ అయిపోయింది, అంటే పగిలిపోయింది. దరిద్రం అనుకోవచ్చు. అంటే మరి ఇలాగ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హోప్. చూడాలి కదా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం వెళ్ళిపోదాం స్ట్రైట్గా టువర్డ్స్ స్ట్రైట్. మరి మామూలుగా ఉండదు యాక్చువల్గా. ఈ గ్లాసెస్ బ్రోకెన్ అయినా మనకు తోలబుద్ధి లేదు, మెంటలు వచ్చేస్తుంది. ఆఫ్ రోడ్లోకి వెళ్ళిపోతున్నాం. మామూలుగా లేదు కదా ఆఫ్ రోడ్డు. మామా ఎక్కించాం, కొత్త రోడ్ క్రియేట్ చేసాం. ఎలాగెళ్ళి లెట్స్ గో. ఇక్కడికి వెళ్ళి మనం లంచ్ చేసేసి టువర్డ్స్ స్ట్రైట్ మన హరిపురం నుంచి తిన్న వైజాగ్ కొట్టడమే. ఓకే లెట్స్ గో మమ్మ. బీచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు టువర్డ్స్ స్ట్రైట్
లంచ్ చేసేసుకొని అక్కడి నుంచి అయితే యావరేజ్గా 180 కిలోమీటర్స్ అది వస్తుంది వైజాగ్. మరి అది ఎన్ని అవసరాలు వెళ్తామని తెలియదు కదా. ఐ హోప్ చూడాలి మరి ఇది ఎంతవరకు అనేది మనకి తెలియదు. మేబీ 180 అంటే యావరేజ్గా వేసుకున్న 50 వేసుకున్న ఓవరాల్గా 4 అవర్స్ అయితే జర్నీ పడుతుంది. 4 అవర్స్లో టార్గెట్ కొట్టాలని అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. డూ ఫాలో మోర్ అప్డేట్స్ రైడర్ మనకంట. బాగున్నారు అమ్మాయిలు కదా. ఊరైతే ఊరికి వచ్చేసినాం, హరిపూర్. ఇక్కడ మనం లంచ్ చేసేసి మనం అయితే 2 hours స్ట్రైట్ అయితే మనం వైజాగ్ అయితే వెళ్ళిపోదాం. ఓకే భోజనంకి ఆపు బ్రో, మరి ప్రాణాలు లేచిపోతాయి. ఓకే చూద్దాం మరి మనోడు మంచి ఫుడ్ దగ్గర తీసుకుని వెళ్తాడా లేదని చూద్దాం. చూసిన తర్వాత ఫుడ్ బాగుందంటే మనకైతే చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం పలాస నుంచి లోపల ఊరు నుంచి వచ్చామంటే మనోడు ఎంత ఫుల్ సపోర్ట్ మనకైతే. సో ఏదైనా ఒక బాండింగ్ ఉంటేనే కదా రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్ అలా ఉంటుంది ఏదైనా. ఓకే ఐ హోప్ చూద్దాం. రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటికే టైం అయిపోతుంది. సో టైం టు టైం మనం పెట్టడంలో 1 గంట నుంచి 2 లోపు అయితే లంచ్ చేసేస్తాం కాబట్టి సో దానికైతే ఎనఫ్. టైం టు టైం ఏదైనా పెట్టేసుకున్నాం అనుకో ఫుడ్ రైడింగ్లో, సో బెస్ట్. ఒక టైం మేనేజ్ చేయకుండా ఉన్నామంటే చాలా టాస్క్ అయిపోతుంది అది. ఓకే లెట్స్ గో. ఇలా 2 ధాబాలు అయితే ఉన్నాయి. వ్యాలిడ్ ధాబా అండ్ రెస్టారెంట్ అంట. చూద్దాం. ఈ లొకేషన్స్ అయితే అంబియన్సెస్ అయితే బాగున్నాయి. ఐ హోప్ మరి ఫుడ్ ఎలా ఉందని తెలియదు కదా మనకి, ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చి ఎప్పుడు రాలేదు కదా. సో అందులో మన ఫస్ట్ బ్యాచ్తో అయితే ఫుడ్కి అయితే చూద్దాం. సో నచ్చినంటే నెక్స్ట్ టైం మనం వీడియో వచ్చినా సరే ట్రై చేయొచ్చు. లెట్స్ గో. నేనైతే పర్వాలేదు అన్నారు, చూద్దాం తినేసా మన రివ్యూ అడుగుదాం. ఎలా ఉంది బ్రో బిర్యానీ? డబ్బులు కడితే నేను ఆనందం, అప్పుడు టేస్ట్ నీకు తెలుస్తుంది. మా ఇద్దరు న్యాయం చేస్తే భయ బిల్ కడతాం. సో గాయస్ మనడైతే మన కోసం అయితే ఇంత సపోర్ట్ చేసి కూడా ఇప్పుడు మనకి కొంత అనేది సర్ప్రైజ్ అయితే గిఫ్ట్ ఇచ్చిండు. సెండ్ ఆఫ్ చెప్పడానికి అయితే వచ్చిండు, గిఫ్ట్ అయితే ఇచ్చిండు. అడావిడిగా కోవా, పాలకోవా. థ్యాంక్స్ టు చిరు బ్రో. ఏంటిది కోవేనా? థాంక్స్ టు పలాస బ్రో. చిరు బ్రో కాదు పలాస. పలాస బ్రో. కోవా బాటిల్స్ ఇచ్చాడు చూడు చిరు బ్రో. ఇంటికి తీసుకెళ్ళాడు, వాళ్ళ డాడీకి చూపించాడు, వాళ్ళ మమ్మీకి చూపించాడు, బీచ్ తీసుకెళ్ళి ఇప్పుడు ఏంటి సెండ్ ఆఫ్ టైంలో కోవా అది ఓపెన్ చేసి చేయబెడితే పాడైపోతాయి బ్రో. బాగుంది బ్రో, కోవా బాగుంది. టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి రివ్యూ చెప్దాం. ఎందుకంటే ఇప్పుడు బిర్యానీ ఈ రెస్టారెంట్లో బిర్యానీ తిన్నాం కదా, సో అందుకని చెప్పేసి లెట్స్ గో. గేరప్ అయిపోయి ఇంకో అంత వెయిట్ పార్లమెంట్ అన్నట్టుగా అయిపోయింది. మనోడైతే మనకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు చిరు బ్రో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కోవా, ఏ కోవా అది? పలాస కోవా, మందసా కోవా స్పెషల్ అంటే ఇక్కడ. చూద్దాం తాగాక అది ఎలాగుందనేది. అది మనకైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదా మనకి ఎంత సపోర్ట్ ఇస్తారని. ఐ హోప్ ఫస్ట్ రైడ్లో మనకి ఇలాంటి సర్ప్రైజ్లు కూడా అలా ట్రీట్ చేస్తారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే కొద్దిగా ఫ్యూల్ స్టేషన్ కొట్టుకు వెళ్ళి ఫ్యూల్ కొంత ఒక 200 అంతా కొట్టేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే లెట్స్ గో మామా. మళ్ళీ ఇప్పుడైతే ఈ గూడ్స్ ట్రైన్ వెళ్తుందని చెప్పి ఇలా ఆపేశారు. ఇందాలు అయితే ఆపలేదు కదా, వచ్చేసాం ఫ్రీగానే. ఇప్పుడైతే ఆపడం కుదరలేదు మనకి. చూద్దాం. చిరు బ్రో అదే చూద్దాం. ఇక్కడ నుంచి అయితే మన డైరెక్ట్గా హైవే ఎక్కుతాం, ఫ్యూల్ కొట్టించేసుకొని బయలుదేరిపోవడమే. ఓకే వచ్చేసినాం. 1 or 2 లీటర్స్ కొట్టించేసుకుంటే డైరెక్ట్గా తిన్నగా వెళ్ళిపోవచ్చు. ఓకే
లెట్స్ గో మామా, లెట్స్ గో. కూడా కొట్టించేసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి మనకైతే సెండ్ ఆఫ్ చెప్పేద్దాం. బ్రో బాయ్, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం. ఓకే. పెళ్ళికి చెప్పలేదు అనుకో. ఇప్పుడైతే పెళ్లి కోసం డిస్కషన్ అవుతుంది, సెండ్ ఆఫ్ కోసం చెప్పట్లే వీళ్ళైతే. అది ఒక ఇక్కడికి నుంచి మనం అయితే రైడ్ స్టార్ట్ చేసేద్దాం టువర్డ్ స్టేట్ వైజాగ్. లెట్స్ గో. బండి మీద ఎలా పడతారండి మీరు? డౌట్. బాయ్, కలుద్దాం. బాయ్ బ్రో. ఓకే రండి, బాయ్ బాయ్. మనడైతే ఇక్కడ ఇటు హరిపురం వైపు అయితే కట్ అయిపోయాడు మనోడు. ఇటు సైడ్ వెళ్ళిపోతాడు మనోడు బ్యాక్కి. మనకైతే ఫుల్ సపోర్ట్ ఇటు నుంచి అయితే. ఏదైనా అంటే వెదర్ బాగోపోయినా ఏం బాగోపోయినా అంటే మనకి విత్ ఇన్ సెకండ్లో చెప్పడం వల్ల కొన్ని అయితే మేము ప్లస్ పాయింట్ అయింది మాకైతే. సో నెక్స్ట్ టైం కొన్ని రిపీట్ అవ్వకుండా చూసుకుందాం అని చెప్పేసి అనుకుంటాను. ఐ హోప్ వీడికెళ్ళి అయితే మనకి ఒక 180 కిలోమీటర్స్ దగ్గర ఉండవచ్చు యావరేజ్గా. మరి ఎన్ని అవర్స్ పడుతుంది అనేది తెలియదు కదా, చూద్దాం. ఓకేనా? ఇంకీడికి వెళ్ళి ఇంక హైవే ఎక్కినామంటే తిన్న సీదా కొట్టుడే కదా. వేరే లెవెల్ ఉంటుంది అబ్బా ఏదైనా. ఐ హోప్ అండ్ ఎంజాయ్ ద రైడ్ అండ్ ఎంజాయ్ ద మూమెంట్. లెట్స్ గో. డే 2లో వచ్చేసరికి ఇవాళ సెకండ్ టోల్ గేట్ కదా, అదే మన ఫస్ట్ టోల్ గేటు. అది ఎలాగంటే మన మహేంద్రగిరి టు వైజాగ్కి ఫస్ట్ టోల్ గేట్ ఇది. చూద్దాం. ప్రెజెంట్ అయితే ఒక టోల్ గేట్ ఉంది, ఇంకెన్ని టోల్ గేట్లు దాడుతామనేది తెలియదు కదా. ఐ హోప్ ఓకే. సక్సెస్ఫుల్లీ కూడా దాటేసా ఫస్ట్ టోల్ గేట్. గో 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 మామ, గో 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 మామ అన్నట్టు ఉంది వ్యాపారం. వేరేముంది మామ, లొకేషన్స్ అయితే మొత్తం వేరే లెవెల్. ఓకే. ఐ హోప్ 52 కిలోమీటర్ ఉంది. టెక్కలకి అయితే 2 కిలోమీటర్స్ ఉంది. ఈ దరిదాపులో ఏమైనా ఒక చాయ్ బ్రేక్ కొట్టేస్తే సెట్ అవుద్దని ఆలోచిస్తున్నాం. శ్రీకాకుళం నుంచి అంటే 52 అంటే ఇంకా అక్కడి నుంచి కాదు, ఒక 80 యావరేజ్గా ఒక 130 దగ్గర యావరేజ్గా ఒక కిలోమీటర్స్ అయితే ఉంది క్రూజ్ చేయాల్సింది మనం. ఐ హోప్ మరి ఏ టైం అవుతుంది, 6, 7 అవుతుందో తెలియదు. బట్ వెళ్ళడం అయితే పక్కా వెళ్ళిపోతాం ఇంటికి, బ్యాక్ టు హోమ్. సో బట్ బడ్జెట్లీ అయితే ఈ వీడియో మీకు కామెంట్ చేయండి. స్పెసిఫిక్గా మీకు పర్సనల్గా డిఎం చేస్తాం మా బడ్జెట్ ఎంత అయిందని, విత్ షేరింగ్లో తక్కువలో. విత్ 2 days మంచిగా చిల్ అయ్యాం, నీట్గా చికెన్ గట్ట కబాబ్ టైప్లో చేసుకున్నాం, బాగుంది. ఓకే. లెట్స్ గో మామ. అయితే చాయ్ బ్రేక్ అవుదాం. మరికొన్ని విషయాలు మీ ముందు ఉంటారు రైడర్ మనకంట. టీ బ్రేక్ అయితే ఆపినారు, చూద్దాం. ఓకే. మన లేరి ట్రైన్ పోలు ఓకే. చూద్దాం. ఆడికి వెళ్ళి చాయ్ తాగేసి మిగతా వాళ్ళు మనలో అయితే ఇద్దరు ముందు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళడానికి అయితే వెళ్దాం తాగేసి. ఏదైనా ఫ్రీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. చాయ్ తాగి మళ్ళీ యథావిధిగా రైడ్ అయితే కొనసాగిద్దాం. రాజమండ్రి ఉంది కదా, అవును. మాస్టర్ చాయ్ గురు దగ్గరికి అయితే వచ్చేసినాం. చాయ్ పాయింట్ అంట.
చూద్దాం. చాయ్ తాగేసి మళ్ళీ స్టూవర్డ్ స్టైల్ కొట్టడం. యావరేజ్ మనకైతే 120 to 130 కిలోమీటర్స్ అయితే ఉంది రైడ్ వైజాగ్కి మన ఇంటికి. చూద్దాం, వేరే లెవెల్ ఇది రైడ్ కదా. ఐ హోప్ మనం ఫైనల్ అయితే మన బైక్స్ అక్కడ పార్క్ చేసినాం. ఇక్కడైతే లెమన్ టీ తాగడానికి అయితే వచ్చినాం. టీ తాగేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ ఏమంటా ప్లీజ్ ఫాలో ఫర్ రైడర్ మనీ అంట. లెట్స్ గో. లెమన్ టీ అంట, మామూలుగా ఛాయ్. ఇక్కడ ఇంకెక్కడ అక్కన్నా ఇంకా డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇవన్నీ తెలిసిన తావలే కాబట్టి చెప్పేసి ఇక్కడ గోపురం అయితే క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఐ హోప్ ద రైడ్ అండ్ ఎంజాయ్ ద మూమెంట్. లెట్స్ గో. పట్టణానికి ఇంకొక 70 కిలోమీటర్స్ అయితే ఉంది ప్రజెంట్. చూద్దాం, మ్యాక్సిమం నైట్ ఫాల్ అయిపోయింది కదా. ఐ హోప్ ప్రజెంట్ అయితే మనం కోస్టా దగ్గర ఉన్న రణస్థానం ఇప్పుడు ప్రజెంట్ దాటాం కదా. 70 కిలోమీటర్స్ అంటే మాకు మేబీ ఒక 60 కిలోమీటర్స్ అయితే మాకు ఇంటి దగ్గరకి అయితే ఉంది. యావరేజ్ చేసుకున్న 1.5 అవర్లో అయితే వెళ్ళిపోతాం. సో నాకు తెలిసినంత వరకు అయితే మన ఫస్ట్ బ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనుకుంటున్నా రైడ్. సో వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, సో మనం ఇంకా ఎన్నెన్నో రైడ్లను చేయాలనుకుంటున్నాం. ఐ హోప్ ద రైడ్ అండ్ ఎంజాయ్ ద మూమెంట్ అండ్ గాట్ ద అండ్ మెమోరీస్ ఈజ్ అన్బ్రేకబుల్. ఓకే, లెట్స్ గో. ఇక్కడ టీకి పెడతానని చెప్పేసి అన్నారు, చూడాలి ఉంటుందంట. అది కూడా ఛాయ్ ఏమో అదే టీ టైం అంటది. చూద్దాం. ఇక్కడ ఛాయ్ తాగేసి ఇక్కడ మన ఫాలోవర్ అయితే ఒకరు ఉన్నారు పడివేమర్లో, వాళ్ళు కలిసేసి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. తాగేసినాం. ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా అనంతపురం రోడ్ నుంచి వెళ్ళిపోతాం. ఓకే, లెట్స్ గో. 3వ టోల్ గేట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. బట్ మనం నిన్న డే 1లోకి వచ్చేసరికి 2 టోల్ గేట్లు తగిలే. అంటే ఎందుకంటే మనకి పలాస వైపు వెళ్ళాలి కాబట్టి ఎక్కల నుంచి వెళ్ళాం కాబట్టి 2 టోల్ గేట్లు తగిలే. బట్ ఈరోజు అయితే డే 3లోకి వచ్చేసరికి మనం పలాస మీద వచ్చాం కాబట్టి 3వ టోల్ గేట్ ఇది ఎంటర్ అవుతున్నాం. ఈడెవడు ఈడ రోడ్డుకి అడ్డంగా ఎట్టి పడుతాడు. సో ఫైనల్లీ క్రాస్ చేసేసాం 3వ టోల్ గేట్ కూడా సక్సెస్ఫుల్గా. ఐ హోప్ ఇంకొక అయితే 40 to 50 కిలోమీటర్స్ అయితే ఉంది మన దగ్గరికి. వెళ్దాం. కొద్దిగా మేఘాలు అయితే ఉరుముతున్నాయి వాహన దేవుడికి. మళ్ళీ నిన్నైతే రిక్వెస్ట్ పెట్టాం, దానికైతే ఆయన అంగీకరించాడు. సో ఇవాళ కూడా రిక్వెస్ట్ పెడతాం, బాబు ఇంటికి వెళ్ళినంత వరకు పడొద్దని చెప్పేసి. చూద్దాం మరి ఏమవుతుంది అనేది మనకి తెలియదు కదా. ఐ హోప్ అండ్ ఎంజాయ్ ద మూమెంట్ అండ్ ఎంజాయ్ ద రైడ్ అండ్ అన్ఫర్గెటబుల్ రైడ్ అయితే ఇది. ఫస్ట్ బ్యాచ్ మంది. చూద్దాం. ప్రెసెంట్ అయితే 9 మెంబర్స్ వచ్చారు. విజయవాడ నుంచి ఒక ఇద్దరు వచ్చారు, రాజమండ్రి నుంచి ఒక ఇద్దరు వచ్చారు. సో మనం అనుకోలేదు ఇలాగ వస్తారు, ఇలాగ ఈ రైడ్ ఇలాగ సక్సెస్ఫుల్ అవుతుందని. ఓకే, ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ డిఎం చేయండి, మీ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. రైడ్స్ రండి, మీరు మెమరీస్ని అయితే రీక్రియేట్ చేసుకోండి. ఓకే, డూ ఫాలో మోర్ అప్డేట్స్ రైడర్ మణికంఠ. ఓకే, కొంచెం వర్షం ఏం పడతేటట్టుగా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకా గోపురం ఆపేద్దాం, లేదంటే మనకు వర్షం దొరికేటట్టుకున్నాం. వర్షం పడకపోతే గోపురం ముందు ఉంటుంది, లేదంటే గోపురం తీసి బేల పడేద్దాం. మరి దారుణంగా ఉంది కదా భయ్యా కదా.
అయితే దగ్గరలోకి వచ్చేసాం. మా ప్రజెంట్ అయితే రాజమండ్రిలో కూడా ఇప్పుడు విజయవాడలో కూడా ఇక్కడ ఉంటారు ప్రజెంట్ నైట్కి. మన సంపత్ బ్రో అయితే ఇప్పుడు అన్నాడు బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు. ఏంటి సిగ్నల్స్ తలకే నొప్పి వరస్ట్, మరి దారుణం. చూద్దాం మరి దారుణంగా ఉంది సిగ్నల్స్ కదా. ఇక్కడ ఒక దగ్గర 5 to 10 minutes అయితే వెయిట్ చేసినాం. మరీ వరస్ట్ టైం పేద వేస్ట్ రా భయ్. ఏడు దగ్గర వీడు ఎవడు ఎటు వెళ్తున్నాడు ఇడు? బేటా చాలా జాదులాగా ఉన్నా బేటా, ఇడు కంట్రీలో లేడు బేటా, జాదులాగా ఉన్నాడు బేటా. చూద్దాం, ఇంటికైతే 1 kilometer దగ్గరలో ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ఫుల్గా అయితే మనం రైడ్ ఎంత జాగ్రత్తగా వెళ్ళి అంత జాగ్రత్తగా వచ్చేసాం. బట్ ఒక మిర్రర్ అయితేనే డ్యామేజ్ అయ్యింది, బట్ అది పర్వాలేదు. సో వర్తే రైడ్కి అయితే మనం వెళ్ళినందుకు వర్త్ అనిపించింది నాకైతే. సో ఫస్ట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి చాలా మెచ్చుకోవచ్చు విషయం. ఓకే ఆల్రైట్, లెట్స్ గో. వచ్చేసినాం. మామూలుగా ఉంటుంది కదా, ఇక్కడ బండి పార్క్ చేసేద్దాం. బండి పార్క్ చేసి మనతో వచ్చిన వాళ్ళు ఉండిపోతారు. సక్సెస్ఫుల్గా అయితే మన రైడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేయండి.